పూర్వం కాలంలో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యం, ప్రమాదాలు, పంటలు పాడవడం లాంటి సమస్యలకు మంత్రగత్తెలు కారణమని నమ్మేవారు. సహజ కారణాలు తెలుసుకోవడం కాకుండా తమ గ్రామంలో ఎవరో ఒకరు చెడు శక్తులతో ఇవన్నీ చేస్తున్నారు అనుకునేవారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా బాంటూ తెగలలో విచ్ స్మెల్లర్స్ అని పిలిచే ప్రత్యేక వ్యక్తులుండేవారు. వీరెక్కువగా మహిళలే ఉండేవారు. వీరికి ఎవరు మంత్రగత్తె అనేది గుర్తించే శక్తి ఉందని ప్రజలు నమ్మేవారు. గ్రామంలో ఏదైనా చెడు జరిగినప్పుడు గ్రామ పెద్ద అందర్నీ ఒక పెద్ద వలయంగా కూడగట్టేవాడు. ఆ వలయం మధ్యలో ఈ విచ్ స్మెల్లర్స్ వచ్చి నిలబడేవారు. తరువాత వారు చాలా తీవ్రంగా, ఉత్సాహంగా నాట్యం చేయడం ప్రారంభించేవారు. ఎగురుతూ, తిరుగుతూ, వేగంగా కదులుతూ, చివరకు ఒక రకమైన మత్తులోకి వెళ్ళినట్టు కనిపించేవారు. ఆ సమయంలో వారు తమ చేతిలో ఉన్న కర్రలతో ఒక్కసారిగా కొన్ని వ్యక్తులను తాకేవారు లేదా చూపించేవారు. అలా తాకబడిన వాళ్లను మంత్రగత్తెలుగా ఆరోపించేవారు. చాలా దురదృష్టకరంగా కొన్నిసార్లు ఆ వ్యక్తులను ఎలాంటి సాక్ష్యం లేకుండానే వెంటనే శిక్షించేవారు. కొన్నిసార్లు చంపేవారు కూడా. ఈ విచ్ స్మెల్లర్స్ కూడా చాలా ప్రత్యేకంగా కనిపించేవారు. వారు రంగురంగుల దుస్తులు ధరించేవారు. ముఖానికి రంగులు వేసుకునేవారు. జుట్టును ఎరుపు రంగులో రంగేసి వింతగా అలంకరించేవారు. చేతిలో కర్రలతో పాటు కొందరు కఠినమైన ఆయుధాలు కూడా తీసుకెళ్లేవారు. అందుకే వారు చాలా శక్తివంతంగా కనిపించేవారు. ఇప్పుడు మాత్రం చాలామంది ఇలాంటి విషయాలను నమ్మరు. శాస్త్ర విజ్ఞానం వల్ల అనారోగ్యం, ప్రకృతి ఘటనలు ఎందుకు జరుగుతాయో మనకు స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కొన్ని చోట్ల ఇప్పటికీ ఇలాంటి నమ్మకాలున్నాయి. కొన్నిసార్లు నిరపరాధులే బాధపడుతున్నారు. ఈ కథ మనకొక ముఖ్యమైన విషయం చెబుతోంది. భయం మరియు మూఢనమ్మకాలు చాలా ప్రమాదకరమైనవి. మనం ఎప్పుడూ నిజం, విజ్ఞానం మరియు మనుషుల పట్ల దయతో ఆలోచించాలి.